హుదూద్ అనగానే విశాఖపట్నం ప్రపంచం అంతా చూసింది అధ్యక్ష. మీ అందరికి మరలా ఒకసారి ఆ హుదూద్ ని జ్ఞాపకం చేసుకునే విధంగా ఆ రోజు విశాఖపట్నాన్ని చంద్రబాబు నాయుడు గారు హుదూద్ వచ్చిన తర్వాత ఎంత ప్రకృతి నాశనం అయింది, ప్రజానీకం ఎంత ఇబ్బందులు పడ్డారు, ఆ వేగంగా వీచినటువంటి గాలి వల్ల అనేక ఆస్తులు నష్టపోయినటువంటి సంగతి మీకు గుర్తు చేసిన అధ్యక్ష. ముఖ్యంగా చాలా ఫాస్ట్ గా రెస్టోరేషన్ పనులు స్వయంగా చంద్రబాబు నాయుడు గారు అక్కడే బస్సులో ఉండి 2-3 రోజుల్లోనే ప్రపంచంలోనే ఏ దేశంలోనే ఇలాంటి సంఘటనలు జరిగినా ఎక్కడా జరగని విధంగా కరెంటు తీసుకొని వచ్చేయడం కాకుండా 10 రోజుల్లోనే సాధారణ స్థితిలోకి విశాఖపట్నం తీసుకురావడం మీ అందరికీ కూడా తెలిసిన విషయం అధ్యక్ష. అందులో భాగంగా పేద ప్రజానీకానికి చాలా మంది ఆస్తులు నష్టపోయారు అధ్యక్ష. అద్దెలకున్న వాళ్ళు కూడా వాళ్ళ పాత్రలు గాని వాళ్ళ ఏవైతే వాళ్ళ సౌకర్యాలు బయట ఉంటాయో అవన్నీ కూడా పోయినాయి అధ్యక్ష. అందువల్ల ప్రతి కుటుంబానికి కూడా 5,000 రూపాయలు వరకు ఆ రోజు నష్టపరిహారం కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష.